పేరు లిఖిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను తెలుగు లెసన్ నుంచి 2వ లెసన్ చైతన్యం అనే పాఠం నుంచి కవిపద్యం చెప్పబోతున్నాను. మరి కవి ఎవరంటే తాపీ ధర్మారావు. తాపీ ధర్మారావు అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత. అయితే ఇతను పత్రికా సంపాదకుడిగా పేరొందిన తర్వాత తొలిసారిగా దినపత్రికలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టాడు. ఈయన రచించినది పద్య కవిత్వంతో మొదలుపెట్టి తర్వాత నవలలు, నాటికలు, నాటకాలు, పరిశోధన వ్యాసాలు ఎన్నో రాశాడు. సుబోధికమైన జనరంజక శైలిలో ఎన్నో రచనలు చేశాడు. పాతపాలి, కొత్తపాలి, దేవాలయాల మీద భూతబొమ్మలు ఎందుకు, ఇనుప కచ్చడాలు, రాళ్ళు రప్పలు, సాహితీ మరమరాలు మొదలైనవి ఎన్నో రచించాడు. అయితే చేమకూరి వెంకట కవి విజయవిలాస ప్రబంధానికి ఆయన రాసిన హృదయ ఎల్లాస్ అనే వ్యాఖ్యానికి ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈయన సమకాలికులు గురజాడ అప్పారావు, గుర్రం జాషువా మొదలైన గొప్ప కవులు వంటి శ్రీ ఎంతమంది కవులు ఆయన సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం తాపీ ధర్మారావు రచించిన కొత్తపాలి అనే గ్రంథంలోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.